హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో బీసీఏ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి గ్రాఫ్ థియరీలో హ్యామిల్టోనియన్ పాత్, హ్యామిల్టోనియన్ సర్క్యూట్స్, హ్యామిల్టోనియన్ గ్రాఫ్స్ గురించి క్లియర్గా మరియు ఈజీగా తెలుసుకుందాం. అయితే ముందుగా హ్యామిల్టోనియన్ పాత్ అంటే ఏందో చూద్దాం. అయితే ఇంతకుముందు వీడియోలో మనము ఈ గ్రాఫ్ థియరీలోనే యూలేరియన్ పాత్, యూలేరియన్ సర్క్యూట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని కానీ మీరు ఒకసారి ఆ వీడియోని చూసినట్లయితే ఈ హ్యామిల్టోనియన్ పాత్, సర్క్యూట్స్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అయితే హ్యామిల్టోనియన్ పాత్ ఎగ్జిస్ట్ అవ్వాలి లేదా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. దాంట్లో ఫస్ట్ కండిషను విజిటింగ్ ఆల్ వర్టిసెస్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఫ్రమ్ ది సోర్స్ వర్టెక్స్. సోర్స్ వర్టెక్స్ ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్ వర్టెక్స్నే మనము సోర్స్ వర్టెక్స్ అంటాం. అయితే అన్ని వర్టిసెస్ని ఒకే ఒకసారి మాత్రమే విజిట్ చేయాల్సి వస్తుంది. And the second condition of the Hamiltonian path is source vertex and destination vertex are different. అంటే స్టార్టింగ్ ఎండింగ్ డిఫరెంట్గా ఉండాలి. వర్టెక్స్ ఒక్కసారి మాత్రమే విజిట్ చేయాలి. అయితే ఈ హ్యామిల్టోనియన్ పాత్ని ఈజీగా తెలుసుకోవడం కోసము ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటున్నాము. ఈ గ్రాఫ్లో హ్యామిల్టోనియన్ పాత్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఈ గ్రాఫ్లో మనం పాత్ని ఏ విధంగా డిఫైన్ చేసామంటే ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం, దీన్ని సోర్స్ వర్టెక్స్ అంటాము. స్టార్టింగ్ వర్టెక్స్ని ఏ నుంచి బికి మూవ్ అవుతున్నాము, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఏకి. ఇది డెస్టినేషన్ వర్టెక్స్. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చినటువంటి ఈ పాత్ ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఈ. దీన్నే మనము హ్యామిల్టోనియన్ పాత్ అనొచ్చు. ఎందుకంటే స్టార్టింగు ఎండింగ్ వర్టెక్స్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఒక వర్టెక్స్ ఒకసారి మాత్రమే విజిట్ చేయడం జరిగింది కాబట్టి ఈ పాత్ని మనము హ్యామిల్టోనియన్ పాత్ అంటాం. లేదా సోర్సు మనం బిని తీసుకుంటే దాన్ని ఎస్బీగా డినోట్ చేస్తున్నాను నేను. సోర్స్ని బి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బి టు సి, సి టు డి, డి టు ఈ, అక్కడితో మనకు ఎండ్ అయిపోతుంది కాబట్టి దీన్ని కూడా మనం హ్యామిల్టోనియన్ పాత్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ హ్యామిల్టోనియన్ సర్క్యూట్, లేదా ఈ హ్యామిల్టోనియన్ సర్క్యూట్ని హ్యామిల్టోనియన్ సైకిల్ అని కూడా పిలుస్తారు. అయితే సేమ్ కండిషన్స్ ఏ విధంగా అయితే మనకు హ్యామిల్టోనియన్ పాత్కి టూ కండిషన్స్ ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా టూ కండిషన్స్ ఉన్నాయి. విజిటింగ్ ఆల్ ది వర్టిసెస్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఫ్రమ్ ది సోర్స్ వర్టెక్స్. ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో ఆ స్టార్ట్ చేసిన వర్టెక్స్నే సోర్స్ వర్టెక్స్ అంటున్నాము. అండ్ రిటర్న్ బ్యాక్ టు ది సోర్స్. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ అక్కడికే వెళ్తే దాన్ని మనము హ్యామిల్టోనియన్ సర్క్యూట్ అంటాము. అదేవిధంగా సోర్స్ వర్టెక్స్, డెస్టినేషన్ వర్టెక్స్ మస్ట్ బి సేమ్. స్టార్టింగ్ ఎండింగ్ సేమ్గా ఉండాలి. అలా ఉంటేనే ఒక సైకిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనము హ్యామిల్టోనియన్ సర్క్యూట్ లేదా సైకిల్ అంటాం. ఏదైనా ఇచ్చిన గ్రాఫ్ హ్యామిల్టోనియన్ సైకిల్ లేదా సర్క్యూట్ కానీ ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనము హ్యామిల్టోనియన్ గ్రాఫ్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇచ్చిన గ్రాఫ్కి హ్యామిల్టోనియన్ సైకిల్ లేదా సర్క్యూట్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని హ్యామిల్టోనియన్ గ్రాఫ్ అంటాం. అందుకని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఈ గ్రాఫ్లో మనం పాత్ ఏ నుంచి స్టార్ట్ చేస్తే ఏ టు బి, బి టు సి, సి టు డితో ఎండ్ అయితే అది పాత్. మళ్ళీ ఏ వరకు ఎండ్ అయింది ఏ వరకు తీసుకుంటే దాన్ని మనము హ్యామిల్టోనియన్ సైకిల్ లేదా సర్కిల్ అంటాము, లేదా సర్క్యూట్ అనొచ్చు. కాబట్టి ఈ గ్రాఫ్ని హ్యామిల్టోనియన్ గ్రాఫ్ అంటాం.
ఈ హ్యామిల్టోనియన్ గ్రాఫ్, హ్యామిల్టోనియన్ సర్క్యూట్ ఇంకా ఈజీగా అవడం కోసము ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాము. ఆ ఎగ్జాంపుల్ యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఉంది. దీంట్లో మనం హ్యామిల్టోనియన్ పాత్, సైకిల్ రెండింటిని డిఫైన్ చేస్తున్నాము. హ్యామిల్టోనియన్ పాత్ వచ్చేసరికి ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఏ నుంచి బికి, బి నుంచి డికి, డి నుంచి ఈకి, ఈ నుంచి సికి, అక్కడితో ఎండ్ అయితే మనకు దాన్ని హ్యామిల్టోనియన్ పాత్ అంటాం. అదే మళ్ళీ స్టార్టింగ్ వర్టెక్స్కి మనం రీచ్ అయ్యామంటే దాన్ని మనము హ్యామిల్టోనియన్ సైకిల్ అంటాం. అయితే ఇచ్చిన గ్రాఫ్ హ్యామిల్టోనియన్ సైకిల్ లేదా సర్క్యూట్ కలిగి ఉంది కాబట్టి ఆ గ్రాఫ్ని మనము హ్యామిల్టోనియన్ గ్రాఫ్ అంటాం. కాబట్టి ద గ్రాఫ్ కంటైన్స్ హ్యామిల్టోనియన్ సర్క్యూట్ ఆర్ సైకిల్, హెన్స్ ఇట్ ఈజ్ ఏ హ్యామిల్టోనియన్ గ్రాఫ్. అదేవిధంగా వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యామిల్టోనియన్ గ్రాఫ్ అవుతుందా లేదా చెక్ చేయడం కోసం ఈ గ్రాఫ్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్లో మనము పాత్ని కన్సిడర్ చేసుకుంటున్నాము. అదేవిధంగా సైకిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే బి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఏ వరకు వచ్చింది. అయితే మనకు బి అనేది బితో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ నుంచి బి కూడా తీసుకున్నప్పుడు వర్టెక్స్ అనేది రిపీట్ అవుతూ ఉంది. వర్టెక్స్ అనేది మనకు రిపీట్ కాకూడదు. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం ఈక్వల్గా ఉండాలి. బట్ మిడిల్ ఆఫ్ ది టర్మ్స్ వర్టెక్స్ నాట్ రిపీటెడ్. విజిటింగ్ వర్టెక్స్ ఓన్లీ వన్స్ అన్నాం కాబట్టి బి నుంచి స్టార్ట్ చేసినా ఏ రిపీట్ అవుతుంది, డి నుంచి స్టార్ట్ చేసినా కూడా మనకు సి అనేది రిపీట్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇట్ ఈజ్ ఏ హ్యామిల్టోనియన్ సైకిల్. హ్యామిల్టోనియన్ సైకిలే కాలేదనుకున్నప్పుడు ఈ గ్రాఫ్ హ్యామిల్టోనియన్ గ్రాఫ్ అనేదానికి పాసిబుల్ లేదు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ హ్యామిల్టోనియన్ గ్రాఫ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.